బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తనపై వస్తున్నటువంటి వార్తల్ని ఖండించారు పిసిసి చీఫ్ మహేష్ కుమార్. ఒక ఛానల్ పని కట్టుకొని తనపై వార్తలు రాస్తే నమ్మే పరిస్థితి లేదని మహేష్ కుమార్ అంటున్నారు. దీంతో పాటుగా నాపై వ్యతిరేక వార్తలు రాసిన ఛానల్ గతంలో చాలా పాజిటివ్ గా కూడా రాసింది. సమయం సందర్భం వచ్చినప్పుడు అన్ని మాట్లాడుతా అంటున్నారు మహేష్ కుమార్ గౌడ్. ఈ వార్తలపై స్పందించవద్దని పార్టీ నేతలకు కూడా చెప్పానని మహేష్ కుమార్ గౌడ్ అంటున్నారు. అయితే కొన్ని మీడియా సంస్థలకు కొన్ని అభిప్రాయాలు ఉంటాయి, దానికి నేనేం చేయలేను. ఇది మహేష్ కుమార్ గౌడ్ ఇచ్చిన క్లారిటీ. నేను ఈ విషయాన్ని చాలా లైట్ తీసుకుంటున్నా. గాంధీ భవన్ను ట్రస్ట్ మెయింటైన్ చేస్తోంది. 20 నెలలుగా నా పనితీరు ఏంటో మా నేతలకు తెలుసు అని మహేష్ కుమార్ అంటున్నారు. ఇక పిసిసి మార్పు అనేది హైకమాండ్ చూసుకుంటుంది. ఏఐసిసి దృష్టిలో తెలంగాణ పిసిసి ది బెస్ట్ అని ఉంది అని చెప్పి మహేష్ కుమార్ అంటున్నారు. అయితే ఇప్పుడు మహేష్ కుమార్ పై వస్తున్న వార్తల విషయంలో తెలంగాణలోని కొంతమంది బీసీ నాయకులు, బీసీ సమాజం కూడా రియాక్ట్ అవుతోంది. ఒక బీసీగా ఉన్నందుకే మహేష్ కుమార్ గౌడ్ పై కుట్రలు చేసి ఈ వార్తలు రాసుకొస్తున్నారు. పిసిసి అధ్యక్షుడిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు గాంధీ భవన్ అలాగే ఉంది, రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు గాంధీ భవన్ అలాగే ఉంది. ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ వచ్చిన తర్వాత కొత్తగా గాంధీ భవన్లో మార్పులు జరిగాయా? పెచ్చులు ఊడిపోతే పిసిసి అధ్యక్షుడు ఏం చేస్తారు? రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు పెచ్చులు ఊడిపోలేదా? ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు పెచ్చులు ఊడిపోలేదా? ఇక ప్రభుత్వంలో జరిగేటువంటి విషయాలపైన నిజంగానే ఆ రోజు ఖండిస్తూ మాట్లాడితే మహేష్ కుమార్ గౌడ్ పై జరిగిన ఖండనని కూడా, ఆయనపై వచ్చినటువంటి వార్తల్ని కూడా కొంత విశ్వసించే వాళ్ళేమో బీసీ నాయకులు. కానీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుమారుడిపై వచ్చిన వార్తల విషయంలో ఎటువంటి చర్చ లేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి విషయంలో వచ్చిన విషయాలపై ఎటువంటి చర్చ లేదు. జూపల్లి కృష్ణారావుపై వచ్చిన వార్తలు వచ్చేటువంటి చర్చ లేదు. ఏకంగా కాంట్రాక్టర్లే సెక్రటేరియట్కి వచ్చి ధర్నాలు చేసిన సందర్భంలో ఎటువంటి చర్చ లేదు. కానీ గాంధీ భవన్లో పెచ్చులు ఊడిపోతే మహేష్ కుమార్ గౌడ్ కంటగట్టి వార్తలు రాసుకొచ్చారు. యాదవ సామాజిక వర్గం మొత్తం ఆగ్రహానికి గురైపోయి ప్రభుత్వంలో తమకి ప్రాతినిధ్యం లేదు, కార్పొరేషన్ చైర్మన్ లేవు, మంత్రి పదవులు లేవు. గతంలో అటు కేసీఆర్ సైతం ఇచ్చాడు, కానీ యాదవ సామాజిక వర్గానికి కాంగ్రెస్ పార్టీలో ప్రాధాన్యత లేదని చెప్పి వాళ్ళంతా ఆందోళన చేపట్టి గొర్రెలను తీసుకొచ్చి గాంధీ భవన్ నిరసన దిగితే దీనికి మహేష్ కుమార్ గౌడ్కి సంబంధం ఉందంటారు. మరి మంత్రివర్గంలో చోటు ఇచ్చేది మహేష్ కుమార్ గౌడా? కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇచ్చేది మహేష్ కుమార్ గౌడా? ఆయన వచ్చిన తర్వాత బీసీలలో కొంత అప్లిఫ్ట్మెంట్ దొరికింది పార్టీ పరంగా అనేది ఆ బీసీ నాయకులంతా చెప్తూ ఉంటారు. వైస్ ప్రెసిడెంట్లుగా, జనరల్ సెక్రటరీలుగా, పార్టీలో డీసీసీ ప్రెసిడెంట్లుగా, ఇవన్నీ కూడా. అయితే డీసీసీ ప్రెసిడెంట్లో కూడా కొంతమంది ఎమ్మెల్యేలకి ప్రాధాన్యత ఇవ్వడానికి కూడా ఎవరైతే తప్పుపట్టారో దానికి మహేష్ కుమార్ గౌడ్ క్లారిటీ ఏంటంటే, డీసీసీ అధ్యక్షుల నుంచి ఎవరైతే మీరు ఉండాలనుకుంటున్నారో నామినేషన్ వేయమని ఏఐసిసి అబ్జర్వర్లు వచ్చి అబ్జర్వేషన్ చేసి వారంతా పదవులు ఇచ్చారు. డీసీసీ ప్రెసిడెంట్గా ఎమ్మెల్యేలు ఉండాలనేది మహేష్ కుమార్ గౌడ్ పెట్టిన నిబంధన కాదు, ఏఐసిసి లెవెల్లో వచ్చిన నిబంధన. ఇక క్యాడర్ ఏదో ఇబ్బందులో ఉన్నారని చెప్పి రాసినటువంటి వార్తల్లో కూడా క్యాడర్ ఇబ్బందులో ఉంటే ఎవరైనా బయటకు వచ్చి నిరసన వ్యక్తం చేసిర్రా? ఎవరైనా మహేష్ కుమార్ గౌడ్పై ఆరోపణలు చేసిర్రా? ఇది మహేష్ కుమార్ గౌడ్ వర్గీయుల నుంచి, బీసీ సంఘాల నుంచి వస్తున్నటువంటి వాదన. మనం మన వెబ్సైట్లో ఆ ఫోటోలు కూడా చూస్తూ ఉన్నాం. వి స్టాండ్ విత్ మహేష్ కుమార్ గౌడ్, కొండా సురేఖ కుమార్తె సుస్మితా పటేల్ ఓ పోస్టర్ వెలిసింది. రోహిన్ రెడ్డి, నేను మహేష్ అన్నతో ఒక పోస్టర్ వెలిసింది. ఇవి కేవలం కొన్ని మచ్చికకు చూపిస్తున్న సోషల్ మీడియా పోస్టర్లు మాత్రమే, ఇంకా చాలా ఉన్నాయి. ఆ తర్వాత మహేష్ కుమార్ గౌడ్ క్లారిటీ ఇస్తే దీనిపై ఎవరు రియాక్ట్ అవ్వద్దని ఒక పోస్టర్ కూడా వేశారు ఆయన. సో ఎటువంటి రియాక్షన్ ఇవ్వకండి, సమన్వయం పాటించండి, అంతా కాలమే సమాధానం చెప్పి. ఎస్ కాంగ్రెస్ కార్యకర్తలారా ఆవేశపడకండి, సమన్వయం పాటించండి. ఇది మహేష్ కుమార్ గౌడ్ నుంచి వచ్చిన ఒక పోస్టర్. సో కావాలని కుట్ర పన్నే బీసీ నాయకుడైనందునే ఆయన లోపల పార్టీలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులే ఈ తప్పుడు కథనాలు ప్రచురించేలా చేశారు. ఈ తప్పుడు కథనాల కారణమైంది కేవలం లోపల ఉన్నటువంటి కొంతమంది అగ్ర కులాలకు సంబంధించిన నాయకులే అన్నట్టుగా మహేష్ కుమార్ గౌడ్ వర్గీయులు, బీసీ సంఘాలు చెప్తున్నారు. ఒకసారి మహేష్ కుమార్ గౌడ్ ఆర్టీవీతో మాట్లాడుకొచ్చారు, ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. గాంధీ భవన్ అనేది ఇంకో ట్రస్ట్ ఉంది. ఆ ట్రస్ట్ వారు 5-6కి లీజ్ ఇచ్చారు. దాంట్లో కాంగ్రెస్ పార్టీకి కూడా ₹1 నెల కిరాయి చెప్పని ఇది లీజ్. వెనక వాళ్ళు ఎవరన్నా లీజు ప్రాపర్టీ దాంట్లో ఏదైనా జరిగితే మేము బాధ్యులం కాదు. నేను ప్రజాస్వామ్యాన్ని పరిపూర్ణంగా నమ్ముకున్న వ్యక్తిని, పత్రికా స్వేచ్ఛను కూడా పరిపూర్ణంగా అప్పగించుకున్న వ్యక్తిని. ఒక్కొక్క పత్రికకి, ఒక్కొక్క ఛానల్కి ఒక్కొక్క రకమైన అభిప్రాయాలు ఉంటాయి. మా పనితీరు మీద ఒక ఛానల్ ప్రసారం చేస్తే అది పరిమాణికం కాదు. పిసిసి అధ్యక్షుడి పనితీరు బేరీజ్ వేయాల్సింది కింది స్థాయి ఉన్నటువంటి క్యాడర్. పిసిసి అధ్యక్షుడి యొక్క పనితీరుని బేరీజ్ వేయాల్సింది ఏఐసిసి నాయకత్వం. ఇక్కడ అధికారంలో కాబట్టి మా రాష్ట్ర ముఖ్యమంత్రి వారు కదా మా పనితీరు బేరీజ్ వేయాల్సింది. ఎవరున్నా ఎవరు లేకపోయినా
నా దృష్టిలో ఇది పెద్ద అంశమే కాదు. నేను 20 నెలలుగా పార్టీ కోసం, పార్టీ నిర్మాణం కోసం ముఖ్యమంత్రితో సఖ్యతతో పనిచేస్తా ఉన్నాను. రాష్ట్రంలో ప్రజలు మాకు అధికారం ఇచ్చారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా ముఖ్యమంత్రి గారు, నేను, మంత్రివర్గ సభ్యులు, మా పిసిసి కార్యవర్గ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు జాగ్రత్తగా ప్రజల ఆకాంక్షల మేరకు ప్రభుత్వం నడుపుతా ఉన్నాం. ఇలాంటి చిన్న చిత్ర విషయాల్లో మేము టైం హెచ్చించి ప్రజలు మాకు ఇచ్చిన నమ్మకాన్ని వమ్ము చేయదలుచుకోవాలి. పత్రికలకి, టీవీ ఛానళ్ళకి ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి. పార్టీ ముఖ్య నేతలు కానీ ఎవరిపైన కానీ వచ్చినా వారిపైన వెంటనే స్పందించారు. మీ పైన వస్తే ఎవరు కూడా నేను చాలా మందికి నిన్ననే మెసేజ్ పెట్టి ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాను. పెద్దగా స్పందించాల్సిన అంశమే కాదు. ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి. నా మీద కొంతమందికి మంచి అభిప్రాయం ఉంటుంది, కొంతమంది చెడు అభిప్రాయం ఉంటుంది. అభిప్రాయాలు వ్యక్తం చేసే స్వేచ్ఛ పత్రికలకు ఉంది, టీవీ ఛానళ్లకు ఉంది. అది వారి అభిప్రాయం మాత్రమే. ఎవరి అభిప్రాయాలు వాళ్ళు వ్యక్తపరుస్తారు. పిసిసి మార్పు, పిసిసి విషయాల్లో ఏఐసి తుది నిర్ణయం. నేను మా అధినాయకుడు రాహుల్ గాంధీ, ఖర్గే గారు, సోనియా గాంధీ గారు, కేసీ వేణుగోపాల్ గారు, ఆనాడు రాసినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటు చాలా మంది సీనియర్ నాయకులు మహేష్ అయితే సరైన వ్యక్తి అని నాకు అవకాశం ఇచ్చారు. నేను పనిచేస్తున్నానా లేదని ఏఐసిసి ఎప్పటికప్పుడు పరిశీలిస్తుంది. ఇది సందర్భం కాకపోయినా ఇవాళ ఏఐసిసి దృష్టిలో తెలంగాణ పిసిసి ది బెస్ట్ అండ్ యాక్టివ్ పిసిసిగా ఉంది. ఇది కేసీ వేణుగోపాలే స్వయం కితాబ్ ఇచ్చిన సందర్భం. రాజ నాయకత్వం మాకు కితాబ్ ఇచ్చినప్పుడు, నేను మా ముఖ్యమంత్రి కలిసి పనిచేస్తున్నప్పుడు గిట్టని వారు ఇంకెవరు చాలా రకరకాల వారి అభిప్రాయాలు వ్యక్తపరుస్తారు. వాళ్ళ అభిప్రాయాన్ని నేను ఏకీభవించడం లేను, దాన్ని కొట్టి పారేయడం లేను. ఎందుకంటే వారికి ఆ స్వేచ్ఛ ఉంది కాబట్టి ఆ స్వేచ్ఛ వారికి ఆ ప్రచారం చేసుకునే అవకాశం ఇచ్చింది. ఆ వెసులుబాటులో వాళ్ళు ఇచ్చినారు. అదే ఛానళ్ళు గతంలో నా గురించి చాలా మంచి కథలు కూడా చెప్పారు. వస్తూ ఉంటాయి సమయం, అన్నిటికీ సమయమా, సరైన సమయంలో ప్రతిదానికి జవాబు వస్తుంది. మహేష్ కుమార్ కూడా ఏమంటున్నారంటే, నా మీద మార్కులు వేయాల్సింది నేను పాసా, ఫెయిలా, సక్సెసా అని చూడాల్సింది కార్యకర్తలు చూడాలి, లేదనంటే ఏఐసిసి అధిష్టానం చూడాలి, లేదు మా ముఖ్యమంత్రి చూడాలి. కానీ అన్ని ఛానళ్లకు, అన్ని వార్తాపత్రికలు ఒకే రకమైన అభిప్రాయం ఉంటుంది కదా అని నేను అనుకోను. ఎవరి ఇండివిజువల్ ఒపీనియన్ వాళ్ళది. ఇది మహేష్ కుమార్ గారు చాలా క్లియర్గా చెప్తోంది. అయితే తెలంగాణలో వంటి పార్టీలు చూడండి, బీజేపీ, బీఆర్ఎస్, ఆ తర్వాత మొన్నగా కొత్తగా వచ్చిన టీఆర్ఎస్, టీజేఎస్, ఇంకేమైనా ఉన్నటువంటి చిన్న చితక పార్టీలు అన్నిటికీ కూడా ప్రెసిడెంట్లుగా ఉంది అగ్ర కులాలకు సంబంధించిన వాళ్ళే. అయితే రెడ్డి లేదంటే బీజేపీకి సంబంధించిన రామచంద్రరావు, హీఈస్ ఎ బ్రాహ్మణ్. అండ్ టీఆర్ఎస్ పార్టీ కల్వకుంట్ల కవిత, తను ఒక అఫ్కోర్స్ తను సామాజిక న్యాయం అని ఫైట్ చేస్తున్నా తను మాత్రం బలమ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళ తప్పుపట్టలేం మనం. వాళ్ళ అభిప్రాయం, వాళ్ళ పార్టీల ఎజెండా, వాళ్ళ జెండా అంతే. కానీ ఒక జాతీయ పార్టీకి, అధికారంలోకి వచ్చినటువంటి పార్టీకి పిసిసి అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ ఆయన జరిగింది కూడా 20 నెలలే అవుతోంది. ఇంకా 4 నెలలు ఉంది, ఇంకా 2 years ఆఫ్ టర్మ్కి. ఇప్పుడే ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చేసి ఆయనంటే ఏదో క్యాడర్లో వ్యతిరేకత ఉందని, ఆయనంటే ఏదో క్యాడర్లో మొత్తం చిన్నాభిన్నం అయిపోయిందని, గొర్రెలు వచ్చినాయని, బర్రెలు వచ్చినాయని, గాంధీ భవన్లోకి పెచ్చులు ఊడిపోతున్నాయని. గాంధీ భవన్లో పెచ్చులు ఉత్తమ్ కుమార్ రెడ్డి టైంలో ఊడిపోలేదా? రేవంత్ రెడ్డి టైంలో ఊడిపోలేదా? ఇప్పుడు ఆయన ఏం చేయాలి? మళ్ళీ ఒక తాపి బట్టి, సిమెంట్ బట్టి పెచ్చులు పూడ్చాలనా? సో ఇది ఆయన వర్గీయులు, ఆయన తరపున ఉన్నటువంటి బీసీ సంఘాలు ఆగ్రహం వెళ్ళగక్తూ మాట్లాడుతున్న మాటలు. సోషల్ మీడియాలో ఏ స్థాయిలో అయితే ఆయనకు వ్యతిరేకంగా వీడియోలు వైరల్ అయ్యాయో, ఆయనకు సపోర్ట్ ఇస్తూ కూడా అదే స్థాయిలో బీసీ సంఘాలు, ఆ తర్వాత ఆయన వర్గీయులు మొత్తం కూడా చేస్తున్న పోస్టులు వైరల్ అవుతూ ఉన్నాయి. సో మహేష్ కుమార్ గౌడ్ ఒకే ఒక్క వ్యక్తి అన్ని పార్టీలోకెల్లా బీసీ అధ్యక్షుడిగా ఉన్నారు, అది కాంగ్రెస్ పార్టీ నుంచి. సో 20 నెలల సమయంలోనే ఆయన ఆల్రెడీ యూనిట్ టెస్ట్ పాస్ అయ్యారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ పార్టీ పరంగా ఇచ్చిన టికెట్ల తీరు కానీ, ఆ గెలిచిన తీరు కానీ, అఫ్కోర్స్ ప్రభుత్వ పనితీరు కూడా ఏదైనా బేరీస్ ఉంటే ఉండొచ్చు. కానీ ఈ గెలుపుకి డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద గెలిచిన గెలుపుకి మహేష్ కుమార్ గౌడ్కి క్రెడిట్ వెళ్తుందనేది ఆయన వర్గీయులు చెప్తున్నమాట. అయితే ఇక్కడ ప్రభుత్వంలో జరిగేటువంటి వైఫల్యాలకు వస్తున్న నిరసనలు కానీ, గౌర్లకు సంబంధించిన విషయం కానీ, గాంధీ భవన్లో జరిగే నిరసనలకి మహేష్ కుమార్ గౌడ్కి అంటగట్టడం తప్పు. ఆయన క్లియర్గా చెప్తున్నారు, ఏదో ఒక వార్త వచ్చినంత మాత్రాన దీన్ని ప్రోగ్రెస్ రిపోర్ట్గా మనం చూడలేదు. నా మీద కార్యకర్తలు, నాయకులు ఎవరైనా విభేదిస్తే తప్పుబట్టినట్టు. ఏ ఒక్క మంత్రి అయినా మాట్లాడుకొచ్చారా? పోనీ ముఖ్యమంత్రి మాట్లాడారా? ఏ ఒక్క కార్యకర్త అయినా మాట్లాడారా? ఓ డీసీసీ ప్రెసిడెంట్ మాట్లాడారా? ఎవరు మాట్లాడలేదు.
ఎవరో ఒకరు ఇండివిజువల్ ఒపీనియన్ నాపై రుద్ది మొత్తం ఇదే అన్నట్టుగా చిత్రీకరించడం తప్పు అంటూ ఆయన భావిస్తున్నారు. సో మా ప్రతినిధి శ్రీధర్ కూడా సిద్ధంగా ఉన్నారు. శ్రీధర్, మహేష్ కుమార్ గౌడ్ పైన ఆయన ఒక డిజాస్టర్ ప్రెసిడెంట్ అంటూ వచ్చినటువంటి వార్తలకి లేకపోతే ఆ వాటన్నిటి కూడా మహేష్ కుమార్ గౌడ్ కొట్టిపారేశారు. ఆయన వర్గీయులు కానీ కొంతమంది బీసీ సంఘాలు కానీ ఇది పూర్తిగా బీసీలపై జరుగుతున్న కుట్రే అన్నట్టుగా భావిస్తున్నారు. సో మహేష్ కుమార్ గౌడ్ రియాక్షన్ ఏంటి? దీనిపై గాంధీ భవన్లో ఎటువంటి చర్చ జరుగుతోంది? మనం డెఫినెట్ గా కుట్రకోణమే దాగుందని చెప్పి కూడా మహేష్ కుమార్ గౌడ్ కానీ మహేష్ కుమార్ వర్గీయులు కానీ దానిపైన కొంత లోతు కూడా విచారణ చేపడుతున్నారు. ఎందుకంటే ఉన్నట్టుండి సడన్ గా గతంలో తన మీద ఏదైతే ఛానల్ పాజిటివ్ ఇచ్చిందో అదే ఛానల్ కు సంబంధించినటువంటి అంశంలో ఆ మీడియా ఛానల్ కు సంబంధించి నెగిటివ్, అంటే ఒక మనిషికి సంబంధించినటువంటి నెగిటివ్ అనేది ఒక బులెటిన్ లేకపోతే ఒక స్టోరీ ఉంటుంది. కాకపోతే నిన్న మొత్తం కూడా కేవలం మహేష్ కుమార్ గౌడ్ కు వ్యతిరేకంగా మహేష్ కుమార్ గౌడ్ దిగస్తారు, మహేష్ కుమార్ గౌడ్ ఏమి చేయలేదంటూ ఒక రోజంతా కూడా పని కట్టుకొని అక్కడ ఉన్నటువంటి హెడ్స్ అందరు, అంటే ఛానల్లో పనిచేసేటువంటి హెడ్స్ అందరు కూడా ఒక్కరు కాదు అందరూ కూడా దానికి సంబంధించి లైవ్ లో ఉండడం, దాని మీద ఎక్స్ప్రెషన్ ఇదంతా ఏదైతే ఉందో ఖచ్చితంగా దీని వెనకాల కుట్ర కోణం ఉందంటూ కూడా కొంత మహేష్ కుమార్ గౌడ్ వర్గీయులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. దీని వెనకాల మరి సొంత పార్టీ నేతలు ఉందా, ఇతర పార్టీల నేతలు ఎవరిది ఉన్నది అనే దానిపైన కూడా డెఫినెట్ గా కూడా దాన్ని ఆరాధిస్తాం. ఎందుకంటే ఇప్పుడు ఇచ్చినటువంటి ఛానల్ కూడా కొంత పార్టీకి ప్రోగా ఉండేటువంటి ఛానల్, గతంలో అదే ఛానల్ ఇప్పుడు ఉన్నటువంటి పిసిసిని పొగుడుతూ కూడా రాసినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి అటువంటి సిచ్యువేషన్ లో ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, ఒక రోజు అంతా సడన్ గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఏముంది, వెనకాల ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఏంటో దాన్ని అన్నిటికీ కూడా సమాధానం చెప్తాను, వాటన్నిటి కూడా కనుక్కుంటానని పిసిసి చెప్తుంటే పిసిసి మార్పుకు సంబంధించినటువంటి అంశంలో సైతం మహేష్ కుమార్ గౌడ్ క్లియర్ కట్ గా చెప్పారు. ఎందుకంటే పిసిసి మార్పు అంశం అనేది ఏఐసిసి చేతుల్లో ఉంటుంది. పదే పదే అటు వర్కింగ్ ప్రెసిడెంట్లకు సంబంధించిన అంశం కూడా మహేష్ కుమార్ గౌడ్ పెద్ద ఎత్తున ఆరోపణలు ఇస్తాం, వర్కింగ్ ప్రెసిడెంట్లు వేయట్లేదని తను లిస్ట్ ఇచ్చాను. ఆ లిస్టుకు సంబంధించి కూడా హైకమాండ్ నుంచి కూడా క్లారిటీ రావాలి, క్లియరెన్స్ వాళ్ళు అనౌన్స్మెంట్ చేయాలి, ఇచ్చినటువంటి లిస్ట్ లో పేరుందని చెప్తూనే మరొక పక్క మంత్రివర్గానికి సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో అది ముఖ్యమంత్రి పరిధిలో ఉన్నటువంటి అంశం అని చెప్తుంది. తనపై కూడా వార్తలు వచ్చినటువంటి వార్తలు కుంగిపోను, వాటి అన్నిటికీ కార్యకర్తలే నేను చేసిన పని ఏంటో అని చెప్పి కార్యకర్తలే రుజువు చేసినట్టు చెప్పి రియాక్ట్ అయిన చూస్తే మాత్రం డెఫినెట్ గా ఆయన ఒక కాన్ఫిడెన్స్ గా ఉన్నారు. ఎందుకంటే ఆయనకు సంబంధించినటువంటి ఆయన ఆయంలోనే ఒకవైపు అటు లోకల్ బాడీ ఎన్నికలు జరిగాయి, అటు కాంగ్రెస్ బ్రహ్మాండమైనటువంటి మెజార్టీ సాధించిందని ఆయన అంశాలు చెప్తున్నారు. మరొక పక్క జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కూడా అటు కాంగ్రెస్ బీఆర్ఎస్ వర్సెస్ ఉండగా కూడా చాలా టఫ్ ఫైట్ లో కూడా మంచి మెజార్టీ వచ్చింది కాబట్టి అది గెలిపించుకున్నారు. ఇంకో పక్క మున్సిపాలిటీ ఎన్నికల్లో సైతం కూడా అటు కాంగ్రెస్ కు మంచి ఫలితాలనే కట్టబెట్టారు. అటువంటి పిసిసిని కూడా పూర్తి స్థాయిలో ఒక డిజాస్టర్. నిజంగానే మహేష్ కుమార్ గౌడ్కి వ్యతిరేకంగా గాంధీ భవన్ లో కానీ క్యాడర్ లో కానీ లేకుంటే డిసిసి ప్రెసిడెంట్ లో కానీ మంత్రివర్గం ఎక్కడైనా చర్చ జరిగిందా? అంటే ఇంతటి స్థాయిలో ఆయన డిజాస్టర్ అనే రకంగా వార్తలు వచ్చాయనంటే ఆయన చెప్తున్న ప్రకారంగా తనపై కుట్ర జరిగింది అంటున్నారు. ఎక్కడ కూడా బయటికి అవుట్కమ్ అయితే ఆ స్థాయిలో వచ్చి నిరసన వ్యక్తం చేసినట్టుగానో కార్యకర్తలో క్యాడరో డిసిసి ప్రెసిడెంట్లో ఎక్కడైనా ఉందా గాంధీ భవన్లో? మనది అటువంటి అయితే గాంధీ భవన్ కానివ్వండి, కాంగ్రెస్ నేతల్లో కానివ్వండి, జనరల్ గా అయితే ఎక్కడ లేదు. ఎందుకంటే ఏ నేత ఉన్నప్పటికీ పదవులు రాని వాళ్ళు కానివ్వండి, కొంత ప్రయారిటీ ఇవ్వని నేతలు కొంత ఉన్నటువంటి అధ్యక్షుడు ఎంత బెస్ట్ అయినా సరే పిసిసి మీద కొంత వ్యతిరేకత, అది పిసిసి కానివచ్చు, ఏసీసీ ప్రెసిడెంట్ కావచ్చు, ముఖ్యమంత్రి ప్రధానమంత్రి ఎవరి మీద ఉన్నా సరే కొంత వ్యతిరేకత ఉంటుంది, పాజిటివ్ అనేది కూడా ఉంటుంది. కాబట్టి అంత వ్యతిరేకత కూడా ఎక్కడ లేదు అంటూ కూడా ఆయన వర్గీయులు చెప్తున్నారు. గాంధీ భవన్ లో ఎక్కడ కూడా అటువంటి కనిపించలేదు. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు, ఎందుకంటే వచ్చేటువంటి రోజుల్లో దాదాపు 2 ఏళ్ళు ఎన్నికలకు సమయం ఉంది. పూర్తి స్థాయిలో మహేష్ గౌడ్ యొక్క పీరియడ్ కూడా అయిపోలేదు పిసిసిగా, అయినప్పటికీ కుట్ర చేస్తున్నారంటే దాన్ని డెఫినెట్ గా కూడా ఒక బీసీ నేతగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ ఉండడం కూడా కొంత పార్టీకి ఉన్నటువంటి అగ్ర నేతలుగానే జీర్ణించుకోలేకపోతున్నారు అన్నది కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఎందుకంటే మహేష్ కుమార్ గౌడ్ సంబంధించిన పిసిసి గానే కాదు వచ్చేటువంటి మంత్రివర్గంలో సైతం మహేష్ కుమార్ గౌడ్ ఉంటారని పెద్ద ఎత్తున గాంధీ భవన్ వర్గాల్లో కాంగ్రెస్ నేతల్లో చర్చ అయితే మొదలైంది. ఈ సమయంలో ఇటువంటి వార్తలు సడన్ గా, ఎందుకంటే సందర్భం లేదు, ఎన్నికల సందర్భం కాదు, మార్పుకు సంబంధించినటువంటి సందర్భం సడన్ గా ఒక రోజంతా నడిపేయడం ఏదైతే ఉందో డెఫినెట్ గా దాని మీద కుట్రకోణం ముందు అంటూ చెప్పి ఇప్పటికే బీసీ వర్గాలు పెద్ద ఎత్తున కూడా బీసీ సంఘాలు సైతం కూడా మహేష్ కుమార్ గౌడ్ కు మద్దతుగా నిలబడడం కాకుండా మహేష్ కుమార్ గౌడ్ పై చేసినటువంటి కుట్ర ఛానల్ ఏదైతే ఉందో దాని వెనకాల ఎవరున్నారు, కావాలంటే సంబంధించినటువంటి ఆ మీడియా ఛానల్ సంబంధించిన దానికి కూడా తగిన బుద్ధి చెప్తాం, ఆ స్టోరీ వెనకాల ఎవరున్న దానిపై మహేష్ కుమార్ గౌడ్ నిజంగానే ఎవరు కుట్ర చేసినా కూడా ఆ స్థానాన్ని ఆశించేవారో లేకపోతే ఆయన అంటే పడనివారో లేకపోతే కొంత ఆయన ఉండడం ఇష్టం లేకుండా ఉన్నవారు అయి ఉండాలి. సో ఆ రకంగా ప్రయత్నం చేస్తున్నారా? అంటే ఆ స్థానాన్ని ఆశిస్తున్నవారో అదే సామాజిక వర్గాన్ని అణిచివేయాలని ఆలోచిస్తున్నవారు అలాంటి వారైతేనే కుట్ర చేసే అవకాశం ఉంది. అలాంటి వారు ఎవరైనా ఉన్నారా మంత్రివర్గంలో కానీ క్యాడర్లో కానీ?
ఏమన్నా అటువంటి ప్రస్తుతానికి ఏం లేదు, ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి పిసిసి పదవి కాలం ఇంకా ముగియలేదు కాబట్టి అటువంటి సిచ్యువేషన్ లేదు. ఎప్పుడైతే కొంత పిసిసి పదవి కాలం దగ్గరికి వస్తుందో దానికి సంబంధించినటువంటి అంశంలో అప్పుడు మొదలవుతా ఉంటుంది. ఎందుకంటే పిసిసి కాలం అయిపోతుంది, ఆటోమేటిక్ గా పార్టీ ఉంచాలా లేకపోతే తీసేయాలన్న దానిపై కూడా పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్లు ఇక్కడ ప్రభుత్వం ఉంది, ప్రభుత్వం కాదు, ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాలు 4 రాష్ట్రాలకు చేరుకుంది. కాబట్టి మొన్న కేరళతోని దానికి సంబంధించి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ స్ట్రాంగ్ గా ఉంది, పిసిసి సైతం కూడా ఒకవైపు పనిచేస్తున్నారని ఆయన క్యాడర్ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు కుట్రలు చేయాల్సింది ఎవరు ఎందుకు అనేది కూడా కొంత మంత్రివర్గంలో చోటు కోసమా లేదంటే ముందే ఎన్నికలకు ముందే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒకవేళ కొత్త పిసిసి వస్తే వచ్చేటువంటి జనరల్ ఎలక్షన్ వరకు ఉంటారన్న కోణంలో జరుగుతుందనేది కూడా కొంత సమయంలో కూడా క్లారిటీ వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. డెఫినెట్ గా మహేష్ కుమార్ గౌడ్ సైతం కూడా వచ్చి ఆయన ఆయంలో వచ్చినటువంటి ఫలితాలు కానివ్వండి ఆయనకు సంబంధించిన అంశంలో చెప్తూనే మరొక పక్క గాంధీ భవన్ మెయింటెనెన్స్ విషయంలో కూడా తను క్లియర్ గా స్పష్టం చేశారు. గాంధీ భవన్ అనేది లీజుకుంది, ముందు భాగం తమకుంది, వెనక భాగం ఎవరికి అనేది అది పూర్తి కూడా అది ట్రస్ట్ కింద ఉందని చెప్పి చెప్తూనే డెఫినెట్ గా తన కుట్రకోణం ఎవరుందో దాని వెనకాల భయపడుతుంది. ఇటువంటి వార్తలకు కుంగిపోను అంటూ కూడా ఏది అది కుట్ర ఉన్నప్పటికీ కుట్ర లేనప్పటికీ మాత్రం ఒక వార్నింగ్ లాగా ఇచ్చారని చెప్పొచ్చు మనోజ్. రైట్, థ్యాంక్ యూ శ్రీధర్. మొత్తంగా తనపై వస్తున్నటువంటి వార్తల విషయంలో మహేష్ కుమార్ గారు దాన్ని తీవ్రంగా ఖండించారు. బీసీగా ఉన్నందుకే తనపై తప్పుడు వార్తలు అంటూ కూడా బీసీ సంఘాలు మహేష్ కుమార్ గౌడ్ వెంటుంటామంటూ మాట్లాడుతున్నారు. అయితే మహేష్ కుమార్ గౌడ్ ఒకే ఒక్క వ్యక్తి అన్ని పార్టీలకెల్లా ఉన్నటువంటి బీసీ ప్రెసిడెంట్, అంటే బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిగా ఓ పార్టీని ప్రెసిడెంట్గా లీడ్ చేస్తున్నారు. అయితే ఆయనను సైతం కుట్ర చేసి దింపేస్తే బాగుంటుందనే ప్రయత్నం ఎవరు చేస్తున్నట్టు? ఆయన పైన ఎవరైనా క్యాడర్ వచ్చి కంప్లైంట్ ఇచ్చిందా? డీసీసీ ప్రెసిడెంట్ వచ్చి కంప్లైంట్ ఇచ్చారా? జనరల్ సెక్రటరీ వచ్చి కంప్లైంట్ ఇచ్చారా? ఎవరి కంప్లైంట్, ఎవరి నిరసన, ఎవరి ఆందోళన ఇంతటి ఒక కుట్రకి తెరలేపింది? ఎవరు చేయలేరు, ఎవరు బయటకు వచ్చి మాట్లాడలేరు. ఆ రోజు గొర్రెలకు సంబంధించినటువంటి విషయంలో కూడా చాలా క్లియర్గా యాదవ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం లేదని రకంగా నిరసన తెలుపుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చిన నిరసన అది గాంధీ భవన్లో. పెచ్చులు ఊడిపోతున్నాయి అంటున్నారు. పెచ్చులు ఊడిపోతుందని మాట్లాడినా అది గాంధీ భవన్ ఫుల్ ప్లేజ్ ఆఫీస్ కూడా కాదని తను మాట్లాడుతున్నారు ఈ వీడియోలో కూడా. అది గాంధీ భవన్ ట్రస్ట్కి సంబంధించింది, ఉపయోగించుకుంటున్నాం అంతే కాంగ్రెస్ పార్టీగా రెంట్ పే చేస్తూనే. లేదు ఉత్తమ్ కుమార్ రెడ్డి సమయంలో, రేవంత్ రెడ్డి సమయంలో, ఇప్పుడు ఈయనప్పుడు కూడా అందరూ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంగా వాడుకుంటుంది గాంధీ భవన్ని. ఇప్పుడు పెచ్చులు ఆయన ఆపాలన పోయి అడ్డంగా కూర్చుని మెయింటెనెన్స్ విషయంలో కూడా తను క్లారిటీ ఇచ్చారు. సో మహేష్ కుమార్ గౌడ్పై కుట్ర చేస్తుంది ఎవరు? ఈ వార్తలకు సంబంధించి వెనుకున్నది ఎవరని మీరు అనుకుంటున్నారు? కామెంట్ చేయండి. అట్ ది సేమ్ టైం మహేష్ కుమార్ గౌడ్, వీ స్టాండ్ విత్ మహేష్ కుమార్ గౌడ్ అనే రకంగా బీసీ కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ అందరూ కూడా సపోర్ట్ చేస్తున్నామంటూ పోస్ట్ చేస్తున్నారు. సో మీ అభిప్రాయం ఏంటి? విల్ యూ ఆల్సో స్టాండ్ విత్ మహేష్ కుమార్ గౌడ్? మీరు కూడా మహేష్ కుమార్ గౌడ్ వెంటుంటారా? ఈ తప్పుడు వార్తల వెనుక ఉన్నది ఎవరు? కామెంట్ చేయండి. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU